పోలవరం జిల్లాలో విఆర్పురం మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సోమలగూడెం గ్రామంలో కురిసిన భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పిడుగుపాడంతో ఏకంగా 57 మేకలు మృతిచెందాయి. కారమరయ్య, సీతారామయ్య, సీతయ్య, లక్ష్మయ్య, సర్యం లక్ష్మయ్య, ఆసు సీనమ్మలకు చెందిన మేకలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. చేతికందిన పశు సంపద ఒక్కసారిగా మృత్యువాత పాడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనలో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. తమ జీవనాధారమైన పశువులను కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం అధికారులు వెంటనే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రకృతి విపత్తుతో సోమలగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలవరం జిల్లా విఆర్పురం మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు 57 మేకలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మౌనిక, పోలవరం జిల్లా చింతూరు డివిజన్ పరిధిలో విఆర్పురం మండలంలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. ప్రకృతి ప్రకోపానికి అమాయక మూగజీవాలు బలైపోయాయి. సోమలగూడెం గ్రామంలో ఒక్కసారిగా విరుచుకుపడిన భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ఆకాశం నుండి ఊడిపడ్డ పిడుగుపాటుకు ఏకంగా 57 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. స్థానిక రైతులు కారం మాహయ్య, సీతారామయ్య, సీతయ్య, లక్ష్మయ్య, సరిసం లక్ష్మయ్య, ఆసు చిన్నమ్మలకు చెందిన మేకలు పచ్చిక బయలులో మేత వేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కళ్ల ముందే చేతుకొచ్చిన మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడంతో గొర్రెల కాపుర్లు, రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు జరిగిన ఈ భారీ నష్టాన్ని తట్టుకోలేకపోతున్నామని అధికారులు తక్షణమే స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్నారు. అయితే ఈ చనిపోయిన 57 మేకలన్నింటినీ కూడా విఆర్ఓ సమక్షంలో వెటనరీ డాక్టర్లు పంచనామా చేసిన అనంతరం వీటిని ఖననం చేయనున్నారు. మోనిక. రైట్ ప్రతాప్, థాంక్యూ.